నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. అక్టోబర్ 3వ తేదీ నుండి 3వ విడత రీసర్వే జిల్లాలో మొదలుపెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి తెలిపారు. ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో 221 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశారని, అక్టోబర్ 3 నుండి మరో 22 గ్రామాల్లో రీసర్వే చేయడం జరుగుతుందని, రైతులందరూ దీనికి సహకరించాలని, రెవెన్యూ సిబ్బంది మీ భూమిని ఎప్పుడు సర్వే చేస్తారో ముందుగా మీకు నోటీస్ ద్వారా తెలియజేస్తారని అన్నారు. మీ భూమిని రీసర్వే చేసే సమయంలో రైతులందరూ హాజరవ్వాలని, సర్వే పూర్తయిన అనంతరం ఏ రైతు భూమి ఎంత ఉందో నోటీస్ ద్వారా రైతులకు తెలియజేయడం జరుగుతుందని అన్నారు. అభ్యంతరాలు ఉంటే స్పష్టమైన సమాచారాన్ని సంబంధిత శాఖల అధికారులకు రైతులు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ 2వ వారం ప్రచార కార్యక్రమం అమల్లో భాగంగా భీమవరం కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ చేనేత హస్తకళల ఉత్పత్తుల ప్రదర్శనను శుక్రవారం జేసీ రాహుల్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ లో ప్రదర్శించిన టేకు చెక్కతో తయారు చేసిన ఎడ్లబండి, నాగలి, వివిధ దేవతామూర్తులు, చేనేత వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, ప్యాకింగ్ మెటీరియల్ తదితర ఉత్పత్తులను పరిశీలించి జీఎస్టీ తగ్గింపునకు ముందు ప్రస్తుతానికి సంబంధించినటువంటి ధర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2వ వారం అక్టోబర్ 3, 4 తేదీల్లో జిల్లా అంతటా ఎంఎస్ఎంఈ చేనేత హస్తకళల ఉత్పత్తుల ప్రదర్శనలను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామన్నారు. జిల్లాలో అర్హత కలిగిన 8,489 మంది లబ్ధిదారులకు అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి నియోజకవర్గ మండల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారని, దీనికి అనుగుణంగా నియోజకవర్గాల్లో ఆటో డ్రైవర్లకు నమూనా చెక్కులను అందజేయడం జరుగుతుందని వివరించారు. భీమవరంలో అక్టోబర్ 10న నిర్వహించనున్న పెన్షన్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. పెన్షన్ అదాలత్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎట్ యువర్ డిస్ట్రిక్ట్ అనే కార్యక్రమాన్ని జిల్లాల వారీగా చేపట్టడం జరిగిందని, ఈ కార్యక్రమం ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల డ్రాయింగ్ ఆఫీసర్లకు, పెన్షన్ మంజూరు అధికారులకు మార్గనిర్దేశం చేయడం, ఉద్యోగులకు, పెన్షనర్లకు పెన్షన్ ప్రతిపాదనలు సకాలంలో సరైన రీతిలో సమర్పించడం గురించి అవగాహన కల్పించడము, పదవీ విరమణ తేదీకి ముందే పెన్షనర్స్ ప్రయోజనాలను అధికారం పొందేలా చేస్తుందని అన్నారు. పెన్షనర్లు డీడీఓల దగ్గరకే రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ కార్యాలయం అధికారులు రావడం, వారి ఫిర్యాదులను పరిష్కరించడం, దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం అన్నారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కార్యదర్శి మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమంలో భీమవరం 28వ వార్డులోని పాత అర్బన్ బ్యాంక్ రోడ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి షాపుకు వెళ్లి వినియోగదారులకు ఏ వస్తువు మీద ఎంత జీఎస్టీ తగ్గిందో అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించారు. అదే విధంగా షాపు యజమానులతో మాట్లాడి వచ్చిన ప్రతి వినియోగదారులకు ఏ వస్తువుపై ఎంత జీఎస్టీ తగ్గింది అనే విషయాన్ని అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి జీఎస్టీ విషయంలో మంచి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే సామాన్య ప్రజలకు అందరికీ కూడా ప్రతి వస్తువు అందుబాటులో ఉండాలి, కొనుక్కోవాలనే ఉద్దేశంతో మరి ఇంచుమించు 28% ఉన్న జీఎస్టీని 10% తగ్గించి 18%, ప్రతి దాని మీద కూడా తగ్గింపు అనేది ఇచ్చి మరి పేద ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలతో పరిపాలన ముందుకు సాగిస్తుంది. ఇందులో భాగంగానే వినియోగదారులకి అవగాహన కల్పించి వ్యాపారస్తులకు కూడా ఈ విషయాన్ని వినియోగదారులకి చెప్పే విధంగా వ్యాపారస్తులకు కూడా తెలియపరచమని చెప్పి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పోలిట్ బ్యూరో సభ్యులు సీతారామలక్ష్మి గారు ఆదేశాల మేరకు ఈ రోజున 21వ వార్డులో మరి ఏదైతే అర్బన్ బ్యాంక్, పాత అర్బన్ బ్యాంకు
ఏరియా ఉందో ఆ ఏరియాలో ప్రతి వ్యాపారస్తుల్ని కలిసి అలాగే వినియోగదారులు కూడా కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా దీని మీద అవగాహన తెలియపరచడం జరిగింది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటప్పుడు ఏది కూడా సామాన్యులు కొనుక్కోలేని స్థితిలో ఉండేవారు. ప్రతి విషయానికి కూడా నిత్యావసర వస్తువులే కానీ అలాగే ఒక టీవీ విషయంలో కానీ ఫ్రిడ్జ్లు కానీ సిమెంట్ కానీ ఐరన్ కానీ ప్రతి విషయానికి కూడా కొనుక్కోవాలన్నా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఇంట్లో ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలన్నా చాలా బాధపడేవారు. ఇవాళ నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక నారా చంద్రబాబు నాయుడు గారు, కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచనలు ఆదర్శంగా తీసుకుని ఈ రోజున రాష్ట్రంలో మరి నిజంగా ఎంతో మంచి పరిపాలన అందజేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని అలాగే ప్రతి ఒక్క పేదవాడికి కూడా అన్ని ఫలాలు అందే విధంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. ప్రజలందరికీ సురక్షితమైన మంచినీరు అందించాలని ప్రతి గ్రామంలో మైక్రో ఫిల్టర్ బెడ్స్ ఏర్పాటు చేస్తున్నామని ఉండి ఎమ్మెల్యే ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. ఉండి మండలం ఉనుదుర్రు గ్రామంలో 42 లక్షలతో జల్ జీవన్ మిషన్ నిధులతో నిర్మించిన ఫిల్టర్ బెడ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలందరికీ స్వచ్ఛమైన సురక్షితమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంగా ఉన్నారని అన్నారు. అనంతరం ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణంలో దాతల సహకారంతో నిర్మించిన షెడ్డును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రఘురామకృష్ణంరాజు తనయుడు భరత్, సర్పంచి నాగలక్ష్మి, ఎంపీటీసీ అల్లూరి మాధవి ఆంజనేయరాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు బండారు రాఘవులు, కోనపరాజు సూర్యనారాయణరాజు, కోనపరాజు రాజన్ రాజు, కోపరాజు వర్మ, నడింపల్లి కనకరాజు, మాండ్రు సందీప్, గణేష్, కొండుబోయిన పద్మ, ఆర్డబ్ల్యూఎస్డిఈ తానక్ శ్రీనివాస్, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉండి కలిదిండి రామచంద్రరాజు పార్కులో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన RRR బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ ఉండి శాసనసభ్యుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఎమ్మెల్యే మరియు ఆయన తనయుడు కనుమూరి భరత్, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి, మాజీ ఎమ్మెల్యే మంతిన రామరాజు కలిసి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ క్రీడలు మానసిక శారీరక ఉల్లాసానికి దోహదపడతాయని, యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కోరారు. టోర్నమెంట్ను విజయవంతం చేసిన నిర్వాహకులను ఆయన శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉండి పట్టణానికి చెందిన 4 యువ క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాన్ని నిరూపించుకోవడమే కాకుండా వారు టోర్నమెంట్లో గెలుచుకున్న ప్రైజ్ మనీని ఉండి పార్కులో ఉన్న షటిల్ కోర్ట్ అభివృద్ధి మెరుగుదల కోసం విరాళంగా అందించారు. వారి దాతృత్వాన్ని గౌరవిస్తూ ఆయన ప్రైజ్ మనీకి అదనంగా 25,000 రూపాయలను కలిపి షటిల్ కోర్ట్ అభివృద్ధి కోసం మొత్తాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారిలో పాములపర్రు గ్రామ పార్టీ అధ్యక్షుడు తోటరాము, టీడీపీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, సురవరపు వెంకటాచార్యులు, వాండ్రం సర్పంచ్ దాసరి కృష్ణ, ఉండే ఎంసీ వైస్ చైర్మన్ ఎడవల్లి వెంకటేశ్వరరావు, కళ్లేపల్లి సతీష్ రాజు, భోగరాజు, శ్రీకృష్ణ కిషోర్, కలిదిండి సందీప్ వర్మ, ముదునూరి కృష్ణంరాజు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, క్రీడాభిమానులు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వాగరాజు శ్రీకృష్ణ కిషోర్ గారు అందరూ వచ్చేసి ఒకేసారిగా దాతల ఫోటోలని ఒకే ఫోటోలు వచ్చేస్తాయండి. కిషోర్ గారు మండల పార్టీ అధ్యక్షులు కర్ణాటక నాగరాజు గారు, ముల్లూరి కృష్ణరాజు గారు, మీరందరూ కూడా ఈ టోర్నమెంట్ ని నిర్వహించడానికి గారు వీరి యొక్క క్రీడాకారులు మరియు హాఫ్ సభ్యులు కూడా విచ్చేసి మన గారిని కలుపుకున్నారు. ఈ యొక్క కార్యక్రమం విందుగా సక్సెస్ఫుల్ గా 4 రోజుల పాటు నిర్వహించుకోవడం జరిగింది. ఇటువంటి ఓకే రెడీ అండి సార్.
ಹೌದಾ? గవర్నమెంట్లో వెనక్కి ఇద్దరు గెలుపొందిన అందరికీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ విజయదశమి సందర్భంగా విజయం సాధించిన అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి ఈ కోర్టు అభివృద్ధి కోసం మరి వారు గెలుచుకున్న ప్రైజ్ మనీని కూడా మరి తిరిగి ఇప్పుడు మ్యాథ్ కుషనింగ్ ఎటువంటి భవిష్యత్తులో మరి ఎటువంటి ప్రమాదాలు లేకపోతే మోకాళ్ళకి ఇబ్బందులు ఎటువంటివి లేకుండా అంతర్జాతీయ స్థాయిలో ఉండే విధంగా సోమరాజు గారి డైరెక్షన్లో మరి ఈ రకంగా కూడా చేయాలి అనుకోవటం నిజంగా అందరికీ కూడా ఇది ఒక స్ఫూర్తి. కానీ ఇంతగా ఆడి అసలు పరిశ్రమని తీసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి సగం మీరు తీసుకోండి, 10,000 నేను ఇస్తాను. అత్తిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మండల తెలుగుదేశం అధ్యక్షుడు పోలిశెట్టి చందు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో కేకును కోసి శుభాకాంక్షలు తెలిపారు. మండలం నుండి పలువురు కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని చందుకు శుభాకాంక్షలు తెలిపారు. బాలుర ఉన్నత పాఠశాలలో అత్తిలి స్టేట్ బ్యాంక్ వారి సహకారంతో 10 పాఠశాలలకు చెందిన 20 మంది విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు. అత్తిలి మండల విద్యాధికారి ఎన్ రమేష్ మాట్లాడుతూ బ్యాంకులు వ్యాపార దృక్పథంతో పనిచేయడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం కూడా అభినందనీయం అన్నారు. అత్తిలి బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ బ్యాంకు సేవలను విస్తృతం చేస్తే మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక వెన్యూ ఇచ్చినటువంటి స్కూల్లో చేస్తాడు. ఆయన వచ్చి ఇలాగ బ్యాంక్ మేనేజర్ గారు మనకి 20 సైకిల్ ఇస్తా అన్నారండి. స్కూల్కి వచ్చి మొత్తం మండలం మొత్తానికి 20 సైకిల్ ఎవరికి ఇవ్వాలి అని పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది. సరే ఓ పని చేద్దాం, మనకున్న స్కూల్స్ అత్తిలి మండలంలో 11 హై స్కూల్స్ ఉన్నాయి. 11 హై స్కూల్స్లో ఇది ఓన్లీ బాయ్స్, ఆడపిల్లలకు మాత్రం ఇస్తా అన్నారు. సరే మరి ఇంకా మేము ఏం ఆడపిల్లలకి ఇస్తానన్నారు. ఇది ఎలాగా కాబట్టి ఇంకా 10 స్కూళ్ళు ఉంటాయి. ఒక్కో స్కూల్కి 2 చొప్పున 20 ఇద్దామని మేము ప్లాన్ చేసుకున్నాం. అది కూడా 9th క్లాసు, 8th క్లాసు ఫస్ట్ వచ్చిన వాళ్ళు. అంటే ఇప్పుడు ప్రజెంట్ 10th ఉన్నారు, అంతేనా? 9th ఉన్నారా? 7th, 8th. లాస్ట్ ఇయర్ మీకు SA2 మార్కుల్లో ఎవరికైతే బాగా ఎక్కువ మార్కులు వచ్చినాయో వాళ్ళని తీసి
మనకి లిస్ట్ ఇవ్వమన్నాం, ఇచ్చారు. ఇవన్నీ కూడా అందరూ సెలెక్ట్ అయ్యేందుకు మీ అందరికీ కూడా మరి ముందుగా కంగ్రాచులేషన్స్. మరి సైకిల్ ఇస్తున్నారంటే మరి దాని యొక్క ఉపయోగం మీ అందరికీ తెలుసున్నది. దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. స్కూల్ మానకండి. మానకండి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం మానకోకుండా మరి చివరి వరకు మీరు ఎంతవరకు అయితే చదువుకుంటారో అంతవరకు కూడా చదువుకోవాలి. మనకి వీళ్ళు లోన్లు కూడా ఇస్తారు. సైకిల్ ఎవరైతే ఇస్తున్నారో ఆ స్టేట్ బ్యాంక్ వాళ్ళు మీకు ఏదన్నా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు కనుక వాళ్ళ దగ్గర సంప్రదించినట్లయితే వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇస్తారు. కాబట్టి అది కూడా యూజ్ చేసుకోవచ్చు. మరి సిఎస్ఆర్లో మరి 20 సైకిళ్ళు మన అత్తిలి మండలానికి సంబంధించిన పాఠశాలకు మాత్రమే, అంటే ఎన్ని బ్రాంచ్లు ఉన్నా సరే మన మండలంలోనే సెలెక్ట్ చేసినందుకు మరి మరొకసారి మరి ఆ బ్యాంక్ వారికి మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే 20 సైకిళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గతంలో కూడా చాలా చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మన అత్తిలి మండలంలో ఉన్న ప్రధాన గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్న బాలికలకు మెరిట్ ద్వారా వచ్చిన విద్యార్థుల్ని 20 మందిని ఎంపిక చేసి ఈరోజు మనం సిఎస్ఆర్ యాక్టివిటీ కింద సైకిల్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ యొక్క కార్యక్రమం మా రీజనల్ ఆఫీస్ నుంచి వచ్చిన మా చీఫ్ మేనేజర్ సురేష్ గారు మరియు మేనేజర్ హెచ్ఆర్ గారు అలాగే ఎంఈఓ గారి ద్వారా మనం పిల్లలకి అందజేయడానికి మేము నిర్ణయించుకున్నాం సార్. బ్యాంక్ అనగానే మామూలుగా మనకి లోన్లు ఇవ్వడం, వడ్డీ వసూలు చేసుకోవడమే కనబడుతుంటుంది. కానీ మా స్టేట్ బ్యాంక్ ఏమిటంటే వాటితో పాటుగా ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని సమాజానికి మనం ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి, మనకు వచ్చిన లాభంలో కొంత వాటిని సమాజానికి తిరిగి ఇవ్వాలని ఉద్దేశంతో ఇది ఒకటే కాదు, మాకు తెలిసి చాలా చేస్తున్నాము. కానీ చాలా వరకు కవరేజ్ ఉండట్లేదు. బ్యాంకు వచ్చిన ప్రాఫిట్లో సుమారుగా 2% వరకు దీనికి ఇచ్చిస్తుందండి. వచ్చిన ప్రాఫిట్లో ఈ విధంగా ఈ ఒక్క స్కూలే కాదు, మొత్తం మన ఆల్ ఓవర్ ఇండియా అన్ని స్కూల్స్ అనే కాదు, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్లో కానీ ఏదైనా సరే ఏదైనా ఒక యాక్టివిటీని తీసుకుంటారు. వాళ్ళు తీసుకుని వచ్చిన ప్రాఫిట్ని మళ్ళీ తిరిగి సమాజానికి ఇస్తుంటాం. అది బ్యాంక్ యొక్క గొప్ప విశిష్టత అనేది. ఆ విధంగా ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ మన తణుకులో ఇచ్చాము, ఈ సంవత్సరం అత్తిలి బ్రాంచ్ సెలెక్ట్ చేశాము. మన శ్రీరామ్ గారు పట్టుబట్టి మాకు తన అత్తిలి బ్రాంచ్కి కావాలని చెప్పడంతో ఆయనకి ఇక్కడే ఇచ్చాము. సో దీనికి సెలెక్ట్ అయిన విద్యార్థులకు మా హృదయపూర్వక అభినందనలు అండి. బ్యాంకులు కాల్ చేసి మీ ఏటీఎం కార్డు నెంబర్ కానీ దాని వెనకాల ఉన్న నెంబర్ కానీ మీకు వచ్చిన ఓటీపీ చెప్పమని కానీ ఎవరు అడగరు. అడిగినంత టైం మాకు లేదు, ఆ విషయం మీకు తెలుసు. బ్రాంచ్కి వెళ్తేనే గంటలు వెయిట్ చేస్తే కానీ అవని పని మీకు కాల్ చేసి ఓటీపీ ఇవ్వండి, ఓటీపీ ఇవ్వకపోతే మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది ఎవరైనా చెప్తారండి? అంత టైం ఉంటుందా మాకు? కానీ ఎంత చెప్పినా కానీ ఎలాగ మోసపోతున్నారు జనాలు. ఇంట్లో చదువుకున్న వాళ్ళు మోసపోతున్నారు. అదే ప్రాబ్లం ఇక్కడ. ఏమండి, సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత ఏదో జీవితాంతం కష్టపడిన డబ్బులు అకౌంట్లో ఉంటాయి. వాళ్ళకి ఎవరో కాల్ చేసి ఏం చెప్తారంటే, మీకు పార్సల్ వచ్చిందండి, ఆ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి, మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు, మీరు ఈ వీడియో కాల్ ఆపకూడదు, మీరు కంటిన్యూ చేయండి, మీకు అరెస్ట్ తప్పించాలంటే కనుక మీరు పలానా నేను చెప్పిన అకౌంట్కి ఇంత డబ్బులు పంపిస్తే అప్పుడు మీకు అరెస్ట్ చేయకుండా ఆపుతారని అని చెప్తాడు. వాడు అక్కడ పోలీస్ డ్రెస్లో ఉంటాడు అవతల. మనమేమనుకుంటాం అంటే ఎక్కడో పొరపాటు జరిగిందేమో, నిజంగా అరెస్ట్ చేస్తారేమో అని భయంతో అలాగ లక్షల రూపాయలు అంటే జీవితాంతం కష్టపడిన డబ్బులు ఇలా పోగొట్టుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. రిటైర్ అయిపోయిన ఆఫీసర్స్ పోగొట్టుకునే సందర్భాలు ఉన్నాయి. తర్వాత పాపం కష్టపడి కూలీలు చేసుకొని అకౌంట్లో డబ్బులు దాచుకున్న సందర్భాలు, వాళ్ళకి ఏదో ఓటీపీ వస్తే వాళ్ళు తెలుసో తెలియకో చెప్పేయటం, బ్యాంక్ వాళ్ళు అండి మీ ఓటీపీ చెప్పకపోతే మీ అకౌంట్ ఆగిపోతే అంటే భయపడి చెప్పేయటం, ఇలాగ చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారండి. మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఎవరు బ్యాంక్ నుంచి ఓటీపీలు చెప్పండి అని కాల్ చెయ్యరు. ఏదైనా ఉంటే బ్యాంక్కి వచ్చి మేము వెరిఫై చేసుకొని అప్డేట్ చేసుకుంటామండి అని చెప్పండి. బ్యాంక్కి వెళ్ళండి. ఒక పూట పోతే మీకు నష్టమే లేదు, కానీ మీ జీవితాంతం కష్టపడిన డబ్బులు పోతే కనుక చాలా బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి ఇది మీకు తెలిసిన అందరికీ చెప్పండి. ఇది ఫస్ట్ పాయింట్. అత్తిలి మండల టీడీపీ అధ్యక్షుడు పోల్శెట్టి చందు జన్మదినం సందర్భంగా మంచిలి గ్రామంలో బెల్ బాయ్స్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ క్యాంపు ద్వారా ఉచితంగా వైద్యం, మందులు కూడా అందించారు. మంచిలి బెల్ బాయ్స్ సేవా కార్యక్రమాలు ఎంతో మంది పేదవారికి ఉపయోగకరంగా ఉన్నాయని టీడీపీ అధ్యక్షుడు పోల్శెట్టి చందు అన్నారు. క్యాంప్ నిర్వాహకులు బెల్ బాయ్స్ యూత్ ప్రెసిడెంట్ సీతాల బాలాజీ, మంచిలి గ్రామ టీడీపీ నాయకుడు సిరగాన్ నాగేశ్వరరావు,
మంచిలి గ్రామ టీడీపీ అధ్యక్షుడు దువ్వపు ధనరాజు, వైస్ ప్రెసిడెంట్ ఎర్బండి అయ్యప్ప, మంచిలి గ్రామ టీడీపీ కార్యదర్శి ఒండ్రు శివయ్య, టీడీపీ కార్యదర్శి గొనగాల రాజు, మండల టీడీపీ కోశాధికారి గొర్ల వెంకట్రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటర్కి చూపించి కంటర్కి రాయండి, ఇక్కడ ప్రాబ్లం రాసి ఇస్తారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మంచిలి గ్రామంలో బెల్ బాయ్స్ ఆధ్వర్యంలో జరగబడిన ఈ మెడికల్ హెల్త్ క్యాంప్లో భాగస్వాములైన శ్రీ ఆరోగ్య హాస్పిటల్ జనరల్ మెడిసిన్ అయిన బి కృష్ణ గారికి, అలాగే ఆరోగ్యశ్రీ హాస్పిటల్ అయిన గైనకాలజిస్ట్ సిహెచ్ పావని గారు, అలాగే సుఖీబా హాస్పిటల్ నుంచి చిల్డ్రన్ స్పెషల్ కేర్ అయిన డాక్టర్ పి శ్రీనివాస్ గారు, అలాగే డెంటల్ డాక్టర్ స్పెషలిస్ట్ అయిన అయ్యప్ప గారికి, వీళ్ళందరికీ ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఈరోజు నా పుట్టినరోజున బెల్ బాయ్స్ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ మెడికల్ హెల్త్ క్యాంప్లో మీరందరూ భాగస్వాములయ్యి మా మంచిలి గ్రామ ప్రజలందరికీ కూడా ఎంత ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మీరు వచ్చి ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇలాంటి పెద్ద కార్యక్రమం చేసిన బెల్ బాయ్స్కి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు మండలంలో అనేక గ్రామాల్లో నా పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేషన్ చేసిన వాళ్ళకి, అలాగే నాకు ఫోన్ చేసిన నాయకులకు, శ్రేయోభిలాషులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు అత్తిలి మండల టీడీపీ అధ్యక్షులైనటువంటి కోల్చేరు చందు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి మంచిలి గ్రామం నుంచి మేమందరం కూడా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇటువంటి పుట్టినరోజులు ఆయన మరెన్నో జరుపుకోవాలని, ఇంకా వారు ఎన్నో ఉన్నత పదవులు అలంకరించాలని మా మంచి నుంచి కోరుకుంటూ, బెల్ బాయ్స్ కుర్రలు ఇప్పుడు కూడా ఎన్నో సేవా కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇప్పటికే అనేక క్యాంపులు నిర్వహించి ఉన్నారు. వారు ఏంటంటే చాలా ఉత్సాహంగా ఉండి, చందు అన్నయ్య పుట్టినరోజు మా మంచిల్లో మేము అందరికీ కూడా ఎవరైతే పూర్ అండ్ నీడ్, ఎవరైతే మంచిలి గ్రామంలో ఆరోగ్యంగా వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నవారు, వారు పేదరికంలో ఉండి మెడికల్ హెల్త్ చెకప్లు చేయించుకోవడానికి, అదేవిధంగా వారికి మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వడం, వారికి ఆరోగ్యపరంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి మంచి కార్యక్రమం మన కోల్చేరు చందు గారి పుట్టినరోజు జరుపుకోవటం ఎంతో ఆనందకరంగా మాకున్నది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిఎస్సి ఎస్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అత్తిలి మండలంలోని కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, లక్ష్మీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ ఎరువులు, పురుగుమందుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా ఎరువుల నిల్వలను, ఈ పాస్ నిల్వలను కూడా తనిఖీ చేశారు. ఎరువుల డీలర్లు ఎరువుల నిల్వలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ తనిఖీలలో విజిలెన్స్ ఎస్ఐ సీతారాము, వ్యవసాయాధికారి టి రాజేష్ సిబ్బంది పాల్గొన్నారు. అత్తిలి మండలం అత్తిలి గ్రామంలో ఎంపీడీఓ శామ్యూర్, తహసీల్దార్ దస్కవంశీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్, పంచాయతీ కార్యదర్శి భాస్కర్, సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో జీఎస్టీపై షాపు యజమానులకు, వినియోగదారులకు అవగాహన కల్పించారు. వేల్పూర్ గ్రామంలో అర్ధరాంతరంగా నిలిచిపోయిన జల్ జీవన్ మిషన్ పనులు తక్షణం పునఃప్రారంభించి ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ అందించాలని సిపిఎం వేల్పూరు గ్రామ కార్యదర్శి బళ్ళ చినవీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి ఉచిత కుళాయిలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం 2022 సంవత్సరంలో ప్రారంభించిన ఈ పనుల పట్ల సంబంధిత అధికారులు నిర్లక్ష్య వైఖరి వలన గ్రామంలో ఈ పనులలో ఎటువంటి పురోగతి లేదని వీరభద్రరావు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం 10వ వార్డు శాఖ కార్యదర్శి వాసా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 3న ఆంక్షలు లేకుండా ఆటో కార్మికులకు వాహన మిత్ర అమలు చేయాలని సిఐటియు జిల్లా నాయకులు కామన మునిస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం నాడు రేలంగి గ్రామంలో ఆటో కార్మికుల యూనియన్ సర్వసభ్య సమావేశం రేలంగి మెంటయ్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో మునుస్వామి మాట్లాడుతూ చదువుకున్న ఉద్యోగాలు లేని నిరుద్యోగులు ఆటోలను స్వయం ఉపాధి కోసం నడుపుకుంటున్నారని, స్త్రీశక్తి పథకం వలన వారు రోడ్డున పడ్డారని అన్నారు. ముఖ్యమంత్రి అక్టోబర్ 4న అమలు చేసే పథకం ద్వారా ఆటో కార్మికుల కళ్ళనీళ్లు తొడవడానికే అని అన్నారు. రాష్ట్రంలో 6 లక్షల మంది ఆటో కార్మికులు ఆటో రంగంపై ఆధారపడి ఉన్నారని, వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు గాలింకి శ్రీనివాస్, ఎలిగంటి కృష్ణ, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుతో పాటు భర్త వెంకట దత్తసాయి ఇతర కుటుంబ సభ్యులను శుక్రవారం తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలో సింధు కుటుంబ సభ్యులను కలిసి భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించి దేశం గర్వించదగిన స్థాయిలో నిలబడాలని ఆకాంక్షించారు. సింధు మామయ్య వెంకటేశ్వరరావు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆయన కుటుంబానికి మంచి ఆప్తమిత్రులు. ఆమె క్రీడా ప్రతిభ ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ కొనియాడారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.